హాయ్ గాయ్స్, మేమైతే కొత్త టెంపుల్కు వెళ్దామన్నట్టు ఇంకా సెర్చ్ చేసి వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి మేడ్చల్లో ఉంది. మేడ్చల్ మాకు దగ్గరనే కాబట్టి ఇంకా వెళ్ళిపోయినాము, ఒక ½ డిస్టెన్స్. ఇది వచ్చేసి గుట్ట పైన అండి. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మట్టుకు. ఇది కళ్యాణ మండపం లా ఉంది మండపం. అలాగే వచ్చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు లాగ్ వచ్చేసి ఇక్కడ టెంపుల్కి వచ్చినామండి. ఇది బాగా స్పెషల్ అండి టెంపుల్ వచ్చేసి. ఇది మేడ్చల్లో. నేమ్ వచ్చేసి శ్రీ 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 దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి. మేడ్చల్లోనే ఉంది. మాకు అటు ఇటు ½ పట్టింది రావడానికి. ఇదంతా కూడా స్పెషల్ అంటే చాలా స్పెషల్ అండి. లింగం వచ్చేసి శివుడు. ఇక్కడ ఇంకా ఏమేమి లోపల ఏమేమి టెంపుల్ ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకుందాం మనం. అలాగే ఉపదేవులు అంటారు కదా అలా. ఇక్కడ స్టార్టింగ్ ద్వారం చూడండి ఎంత డిఫరెంట్గా ఉందంటే, ఓల్డ్ మోడలు కట్టిర్రు. బాగుంది కదా లుక్ వచ్చేసి. అలాగే ఇది లేపాక్షి. గేట్లు పెట్టించిన వాళ్ళది ఇక్కడ చూడండి పేరు వచ్చేసింది, కమ్మరి కిష్టయ్యచారి అట. ఈ 2 గేట్లు కూడా వాళ్ళ పేర్లు విరాళం ఇచ్చారు కదా ఇక వాళ్ళది. ఆల్రెడీ మా పాప వచ్చిందట అండి సంట్లాల వేదిక స్కూల్ నుంచి. వాళ్ళు తీసుకొచ్చారట ఒకసారి ఈ టెంపుల్కి, ఇంకా రావడం జరిగింది అన్నది. ఇదంతా కూడా హోమం ఆట జరిగేది. ఇగో ఇతనే అండి దాత ధర్మకర్త, వాళ్ళ తాతగారు అట్లా కట్టించింది గుడిని. ప్రతి గుడిలలో ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి ఒక కథ ఉందండి. అలాగే ధ్వజస్తంభం అంటే మయూర ధ్వజుడి రూపం అండి. ఉత్సవాలు చేసినప్పుడు అక్కడ నుంచి ఆరంభం. అలాగే సింహద్వారానికి ఎంటర్ అయినాము. ఇక్కడ నందీశ్వరుడు, అక్కడ వెనకాల శివుడు ఉన్నాడు. ఇక్కడ మనకు కళ్యాణం అంతా జరిగినప్పుడు ఇదంతా ప్రాసెస్ ఉన్నది కదా. అలాగే ఇటు చూసుకుంటే నాగదేవతలు. ఇక్కడ మధ్యలో ఇక్కడ డోర్ ఉందండి. ఇక్కడ వచ్చేసి దక్షిణామూర్తి. ఎంత బాగుందంటే, దక్షిణామూర్తిని మొక్కిన తర్వాతనే మనం ఇంకా అటు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లింగం ఉంది లోపల. అక్కడ చూడండి నాగదేవత మధ్యలో. అక్కడ ఎక్కడ కూడా నేను చూసినట్టు అనిపించలేదు నాకైతే. చూడండి బాగుంది కదా. అలాగే ఇది పాతకాలం 400 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. దక్షిణామూర్తికి పొద్దున లేవగానే పిల్లలంతా కూడా మొక్కాలటండి. స్టార్టింగ్ చదువు మంచి రావడం కోసము పొద్దున లేచిన తర్వాత మనకు ఎదురుగా ఫోటో ఉండాలి పిల్లలకి. అలా మేము బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడే ఇంకా వెళ్ళినాము, అక్కడికి వచ్చినాము. అలా ఇదంతా కూడా చేసిరన్నట్టు. ఇక్కడ గరుడ దేవుడు, గరుడ వాహనం అంటాం కదా అలా. ఇక్కడ వచ్చేసి లింగం అండి. దీనికి ఆపోజిట్లోనే మనకు నందీశ్వరుడు ఉన్నాడు కదా అక్కడ. అలా బాగుంది కదా ఇక్కడ కూడా. ఇంకా లోపల అయితే చాలా స్పెషల్ అండి. అంటే ఒక 6 నెలలు ఇది చూడండి ఓల్డ్ మోడల్ మొత్తం రాయితోనే కట్టింది కదా. ఇంకా గుడిలలో బ్రహ్మోత్సవాలు అంతంటే కూడా చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడే ఒక రాయి గుట్ట కిందనే అండి, ఒక రాయి కిందనే ఇదంతా కూడా. చూసారా మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వంగినట్టుంది కదా లింగం వచ్చేసి. ఇక్కడ ప్రత్యేకత అండ్ అద్భుతం ఏంటి అంటే, ఈ లింగం వచ్చేసి ఒక 6 నెలలు ఇటు వంగి ఉంటారండి. కుడి సైడు దక్షిణాయనము ఉత్తరాయణం అన్నట్టు ఉంటుంది కదా. ఒకసారి ఏమో స్ట్రేట్గా ఉంటారట. అలాగే ఇక్కడ చూడండి మొత్తము. ఇక్కడ కూడా ఒక రూమ్ లాగా పెట్టారు. అక్కడ మనం తిరగడానికి కూడా ఉంది, ఇంకా ప్రదక్షిణలు చేసుకోవడం కోసము. మా ఆయన నాకు ఇంకా బొట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ఒక రూము వీళ్ళే అరేంజ్ చేసుకున్నట్టు ఇట్లా చిన్నగా సెట్ చేసిర్రు. గుట్టను తీసి ఇంకా ఇటు మెట్లు తీస్తే అటు డోర్ ఉట్టిగానే పెట్టినామన్నారు మరి కనుక్కుంటే. ఇక్కడ వచ్చేసి ఏదో సొరంగ మార్గము దీని కింద ఉండేనటండి, ఇప్పుడు క్లోజ్ చేసిరట. ఇక్కడ నుంచి సూర్యుడు కిరణాలు కూడా పడుతున్నాయట, అప్పుడు ఎండ వస్తున్నాయట చెప్తురు వాళ్ళు. ఇంకా క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గణపతి అండి, వినాయకుడు. బాగుంది కదా. దాత్రిక రాజలింగం గారండి, ఇతనే కట్టించింది 4వ తరం అటు. ఇప్పుడు అప్పుడు 400 ఏళ్ళ క్రితం కట్టించండి. ఇక్కడ వచ్చేసి పల్లకి అండి, ఊరేగింపు ఉంటుంది కదా, ఇంకా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి శివుడు. అలాగే ఇదేదో డెకరేషన్ లాగా పెట్టిండు లింగము. మన కళ్యాణం చేసినప్పుడు ఏదన్నా అదంతా కూడా దేవునికి సంబంధించి ఏ ప్రాసెస్ అయినా కూడా
ఇక్కడ బయట మనకి ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ జనాలందరూ కూడా భక్తులు ఇక్కడ కూర్చుంటారట. ఇంకా ఏదన్నా అక్కడనే ఇస్తారట కళ్యాణం ఏదైనా కూడా పెద్ద మొత్తంలో అలా. ఇక్కడ వచ్చేసి నీళ్ళు పెట్టిరు మనకు కాలు కడుక్కోవడానికి కడుక్కుంటారు వాళ్ళు. ఇది వచ్చేసి హంసవాహనం అండి. హంసవాహనము ఇంకా బయలుదేరుతారట, రెడీ చేయాలి ఇంకా వాళ్ళు. 2వ రోజు ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం లైట్లతోని చాలా టెంపుల్ ఉన్నాయి. అక్కడ వచ్చేసి కళ్యాణ మండపము, ఇంకా వేరే వేరే టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి తిరుగోల. మొత్తానికి ఇది ఓల్డ్ మోడల్ అండి. కూన పెంకలు ఉన్నాయి చూసారా, అది మాత్రం అట్లనే ఉంచేసారట, బాగుంది కదా. ఇక్కడనేమో హోమం జరుగుతుంది. ఇక్కడనేమో పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా అందరిగా దాతలు ఇచ్చిన వాళ్ళు చైర్లు అవన్నీ ఇచ్చేసారు సిమెంట్వి. హోమం జరిగినట్టు అప్పటికే 400 ఏళ్ళ క్రితము దాత్రిక వంశులైన రాజలింగం గారికి కళ్ళలోకి వచ్చినట్టు అయితే ఇక్కడ గుడి కట్టించమని. అప్పుడు మట్టుకు శివలింగము ఒక్కించే ఉండేనటండి. తర్వాత ఇంకా పెరుగుకుంటూ వచ్చిందట. ఇప్పుడు మట్టుకు ఆగిపోయిందట. కానీ చాలా అద్భుతంగా అండి. అలాగే లైట్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంట అన్నీ కూడా. మనకు ఆ లైట్లలో ఇంకా లింగం కూడా పెట్టరు కదా, బాగుంది. ఈ గుమ్మం మాత్రం మంచిగా మన ఓల్డ్ ఇండ్లలాగా. పంతులు గారు దక్షిణామూర్తికి ఇంకా పూజ చేస్తుర్రు, వేరే వాళ్ళు వేయించుకుంటారు. అంతలోపు ఇంకా ఇక్కడ ఆగినాము, హారతి ఇస్తుర్రు. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్దాము, పంతులు గారి నుంచి అన్నీ తెలుసుకుందాము మాటల్లో అన్నట్టు మేము కూడా వెయిట్ చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటారట పంతులు. నమస్కారం పంతులు. నమస్కారం. మీ పేరేంటి పంతులు గారు? కార్తిక్ స్వామి. ఓకే. మేమైతే ఈ శివుడి గురించి మేము సెర్చ్ చేసి తెలుసుకొని వచ్చినాము. అంటే మాకు ఇది ఒకటి బాగా అనిపించింది. అంతా కూడా లింగం అనేది ఇంకా ఉత్తరాయణకు దక్షిణాయనకు టైంలో కూడా అదే మీరైతే మొత్తం వివరించాలి మాకు. పూరేలు అనేవి కూడా దండలాగా వేసారు కదా పంతులు గారు? ఓహో, బ్రహ్మ కపాలం. ఓకే. అదే ఎక్కడ కూడా చూడలేదు అలా. కొన్ని గుళ్ళు ఉంటాయమ్మా, నార్త్ సైడ్ మొత్తం రుణమాలలు వేస్తారు స్వామి. ఎన్నో అట్లా సంహారం చేసి ఉంటారు అనమాట, ఎన్నో రుణమాలలు. అద్భుతాలు ఏమన్నా మహత్యాలు ఏమన్నా చెప్పండి నుంచి తెలుసుకోవాలని మాకైతే. ఇంకా మేము ఇంకా 10 మందికి తెలిపించాలన్నట్టే వచ్చేసినాం. మా ఉద్దేశం అదే. ఇంకా అదే చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది. 400 సంవత్సరాల క్రితం స్వయంగా వెలిచిన లింగం ఇది. స్వామివారు 6 నెలలు ఇలా ఉంటాడు. మళ్ళీ బ్రహ్మోత్సవాలు ఇప్పుడు వర పూజ ఉంటుంది. ఆ వర పూజకు స్వామివారు మళ్ళీ స్ట్రేట్ గా ఏదో విధంగా మళ్ళీ ఇదవుతారు. 6 నెలలు పడుతుంది. 6 నెలలకి ఇంకా స్ట్రేట్ అయిపోతారు. ఇప్పుడు కుడి సైడ్ సంథింగ్ కుడి సైడ్ అంగినట్టు ఉన్నారు, కొద్దిగా ఇట్లా క్రాస్ ఉన్నారు. మనకు చూస్తేనే ఏర్పడుతుంది. ఇంకా మేము రోజు పూజలు చేస్తుంటాం కాబట్టి మనకు కొద్దిగా అర్థం కాదు. అవును, ఎంతైనా దగ్గర ఉన్నప్పుడు మన పిల్లలే గానీ చిన్న పిల్లలు తొందరగా వేరిపోతుంది, మనకేం అర్థం కాదు, చూసే వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఇంకా అలా చాలా మంది వచ్చారు ఇక్కడికి, చాలా మంది వచ్చారు. ఆ రకంగా అందరికి తెలుస్తుంది కదా మనకి, సోషల్ మీడియా అనేది. ఇంకా అమ్మవారు దాక్షాయిని మాతమ్మ 100 సంవత్సరాల నుంచి ప్రాణ ప్రతిష్టాపన చేశారమ్మ. ఓకే. దాక్షాయిని అమ్మవారు చిన్నగా ఉన్నారు కదా. ఇంకా లోపల స్థల పురాణం గురించి మీరు అంతా వివరించాలి. ఇంకా ఎలా వెలిసిండు స్వామి అదంతా కూడా, ఎవరు కట్టించారు గుడి అనేది. లిఖ పత్రిక అనేది లేదు, భక్తులు చెప్పింది మేము చెప్తాం అంతే. పత్రిక అయితే లేదు ఇక్కడ అప్పటి నుంచి. అంటే ఇది మళ్ళీ ఆగ్నేయంలో ఉన్నా అని చెప్పి విన్నాను నేను. అభిషేకం చేసినప్పుడు అంతా కూడా వెళ్ళేది. అన్ని గుళ్ళో ఇక్కడ ఉంటదమ్మా, ఉంటది మన గుళ్ళో మటుకు అదే ఆగ్నేయం నుంచి వెళ్తారు. ఇంకా అక్కడ కూడా వెనకాల అవన్నీ కూడా ఉన్నాయి. అది నీళ్ళు పోవడానికి, వాటర్ పోవడానికి. అదే వేరే పంతులు అప్పట్లో పడుతుండే, ఇప్పుడు అంతా కూడా మార్పిడి జరిగింది కాబట్టి అప్పుడు సూర్యకిరణాలు అనేటివి స్వామి పైన పడుతుంది. అంటే ఇది అంతా కూడా ఏకశిలంతోనే ఏర్పడ్డారు. ఓకే. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగేటి వాహనాలు మొత్తం ఆ రూమ్ పక్కన రూమ్ ఉంటది. ఓకే. ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్నారు కదా పంతులు గారు బ్రహ్మోత్సవాలమ్మా. 8వ తారీఖు కళ్యాణం ఉంటుంది, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న బృంగివాహన సేవ అయింది, ఈరోజు అంశవాహన సేవ ఉంటుంది. మళ్ళీ జాతర అంతా కూడా కళ్యాణం 8వ తారీఖు కళ్యాణం అవుతుంది. కళ్యాణం తర్వాత అగ్నిగుండ కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత రథోత్సవం. అక్కడ రాజలింగం అనేది ఫోటో ఉంటది అమ్మ. అక్కడ రాజలింగం అప్పగారు ఆయన ప్రాంతం కదమ్మా. వెళ్తుంటే
నిద్ర పోయిండు సేవించింది అనమాట. ఓకే. స్వామివారి కళకు వచ్చి చెప్పిండు అనమాట, నేను ఇక్కడ ఉన్నాను, గుడి ఏర్పాటు చేయండి అని చెప్తే గుడి కట్టండి. చిన్న లింగం అమ్మ, 2 ఇంచ్ లింగం, 2 ఇంచ్ ఉంది స్వయంభూ. ఇంత హైట్ పెరిగింది. ఓహో, పెరుగుతూ వచ్చింది. అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు పెరుగుతుందా ఇంకా అంతే ఉండడం జరిగిందా? స్వామివారు ఎలా ఇలా అవుతుంటారో ఊరు అనేది డెవలప్మెంట్ అట్లా. ఓకే, జరిగింది. ఇంకా మళ్ళీ ఏదో దీపాలు అంతా కూడా అది లేదమ్మా, స్టాప్ అయిపోయింది. ఇంతకుముందు ఉండే ఈ స్టైల్స్ కొత్త వేసారు అనమాట, బండలు వేసినప్పటి నుంచి ఇది అయిపోయింది. అదే ఇంకా దాతలు ఏమన్నా హెల్ప్ చేయడం అంతా జరుగుతుంది. చేశారమ్మా, అదే అంటున్నా, కొంగువారం డెవలప్మెంట్ కావాలని ఇంకా కంపల్సరీ చేస్తారు. భక్తులకు ఏదన్నా సరే, సంతానం గానీ పెళ్లి గానీ కంపల్సరీ ఇక్కడ అనుకున్న పనులు ఎవరికన్నా అట్లా చాలా మందికి అయింది. అదే కొంగు బంగారంగా స్వామి మంచిగా ఆశీర్వాదం ఇస్తారు. భక్తులందరూ కూడా ప్రదక్షిణలు చేసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ అయిన తర్వాత అక్కడ బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి ఆల్రెడీ. పల్లకి ఊరేగింపు ఇక్కడ మొక్కేసి ఇంకా పంతులు గారు ఆరతి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడికి బయలుదేరదాం అన్నట్టు వీళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు. భక్తులు వచ్చి పూజ జరుగుతుంది, ఆరతిస్తారు ఇప్పుడు స్వామి. మనోహరెడ్డి, హారిక, వందిత, ఇషిత. మనసులో నమస్కారం చేసుకోండి. మమాత్మానందః బ్రహ్మాణాం సపరివర్ణాం క్షేమస్తేమస్తర్య వీర్యా విజయా విజారకేశ్వర్యా నిర్దరస్తోదరమార్గకామోక్ష చతుర్విధాపదృషాద్విధ్యర్థం శ్రీ సాక్షాదేవి రామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. కర్పూరమంగళానందరినాదిదీపం ఇక్కడ మా ఫ్లోరా లాగానే ఒకటి ఉంది. ఇది మళ్ళీ శివుని దగ్గర పోయి పడుకుంటుందట. వాళ్ళ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయట. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్ స్వామివారిని పెట్టి అమ్మవారిని భక్తులందరికీ పూజారి గారు నామాలు పెడుతున్నారు. ఈ మట్టుకు నామాలు అడ్డంగా ఉంటాయి కదా. విష్ణుమూర్తికి రాత్రి టైంలో మండే టైంలో రావాలి, చాలా బాగుంది. ఇదంతా కూడా డెకరేషన్ చేస్తారు. ఫస్ట్ మూర్తులని పైన పెట్టడం జరిగింది. మళ్ళీ అదేంటి సైడ్లో మా ఆయన రెడీ చేయడం జరుగుతుంది మొత్తం కూడా. అది తీయ ఉంటారు అందుకే. చూడకుంటే ఇంకంతే. ఈ రోజు వచ్చేసి హంసవాహన సేవ రెడీ చేస్తున్నారు. ఇంకా భక్తులంతా కూడా ఇంకా రాలేదు అందరూ. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడట. ఇక్కడ ఏంటి, ఇక్కడ మండపం. ఇది వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇదంతా కూడా మట్టి రోడ్ ఉన్నది 3 కిలోమీటర్ వరకు ఆ గుడి నుంచి. ఇది చాట్ కట్లో మన దూలపల్లికి
లేకపోతే అందులో మెయిన్ అక్కడ నుంచి మేడ్చల్ నుంచి వస్తే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది అలా